మనం ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన, అందులో జరిగినటువంటి అవకతవకల పైన మీ మేధస్సునంతా మదించి ఇప్పటికే సమాజం ముందు కొన్ని లెక్కలను పెట్టినారు. ఈ లెక్కలు ఏ రకంగా చూసినా కూడా ఈ కులగణన లెక్కల్లో, ఈ లెక్కల ఫలితాల్లో బీసీలే విజయం సాధించారు. ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు తప్పు అనడానికి అనేక మార్గాలను అన్వేషించి ప్రజాక్షేత్రంలో పోసినారు. పోసిన తర్వాత కూడా ప్రభుత్వం ముందు ఒక ఆప్షన్ పెట్టి పొరపాటు జరిగిందేమో సరిదిద్దుకోమనేటువంటి ఒక మంచి వాతావరణంలోంచి ఒక మెసేజ్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరే గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు, కొంత ఇప్పుడు ఒక ముందడుగు పడ్డది. ఆ ముందడుగులో కూడా జరిగినటువంటి లోపాలను మామూలు లోపాలు ఏం కాదు, అవి బ్యాక్ హోల్ అంత పడ్డది. అంత పెద్ద లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోమని చెప్పి ఈ సభ అనేక బీసీ సంఘాలు, బీసీ సమూహం అంతా చెప్తున్నటువంటి మాట. మరి ప్రభుత్వం ఎప్పుడు సరి చేసుకుంటుంది? ఈ సభ పెట్టిన డిమాండ్కు ఓ డేటు ప్రమాణికం ఏమన్నా ఉందా, లేకపోతే వాట్ నెక్స్ట్ అనేది ఈ సభ నుంచి ఒకటి నాలాంటి సగటు బీసీ బిడ్డ ఆశిస్తున్నటువంటి ఒక అంశం అయితే, ఇక రెండో అంశం, ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి అనేక లెక్కలను, జనాభా లెక్కలను మాత్రమే ఓటర్ లిస్ట్ ఆధారంగా చెప్పుకున్నాం, ఆధార్ కార్డుల ఆధారంగా చెప్పుకున్నాం, స్కూల్ విద్యార్థుల ఆధారంగా చెప్పుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చెప్పుకున్నాం, ఇప్పుడు కులగణన ఆధారంగా కూడా అనేక లెక్కలు చెప్పుకున్నాం. ఇలాంటి సదస్సులు జనాభాది ఓ వైపు కొనసాగిస్తూనే రెండోది ఆర్థిక పరమైనటువంటి సర్వే లెక్కలు కూడా బయటికి రావాలి. ఇప్పటిదాకా గౌరవనీయులు పెద్దలు చిరంజీవులు గారు కొన్ని అంశాలను మనం ముంగడికి పెడితే షాక్ అందరూ. ఈ 2,91,00,000 కోట్ల బడ్జెట్లో సగానికి నరికితే మా బీసీల బడ్జెట్ అని నేను సభలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ బీసీలకు ఇప్పుడు కాదు, ఎట్లాగో మన సర్కారు లేవు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ఆర్థిక దోపిడీ, బీసీల పైన జరిగినటువంటి ఆర్థిక దోపిడీని, బీసీలకు జరిగిన ప్రయోజనాన్ని కూడా ఇదే మేధావి వర్గం అంతా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాన్ని చర్చకు తీసుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో ఒకసారి ఈ వేదిక సమావేశం కావాలి. అలాగే జ్యుడిషియరీ, ఇండస్ట్రియల్, ఇట్లా అన్ని రంగాల్లో జరిగినటువంటి బీసీలకు జరిగినటువంటి అంశాలన్నీ లెక్కలతో సహా బయటికి వచ్చినప్పుడు అదే భావజాలము, అదే ఉద్యమం. ఇవాళ ఇదే కళింగ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఓరుగల్లు బిడ్డ, మన బీసీ ముద్దు బిడ్డ, ఈ వేదికలో ఎలాంటి ప్రయత్నాలు చేసినో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ వేదిక మీద మురళీ మనోహర్ సార్ను చూస్తూ ఉంటే నేను గర్వపడతా ఉన్నా. ఒక బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఎక్కడ కూడా తల వంచకుండా పనిచేస్తున్న బీసీ బిడ్డ నాకు బీసీ జేఏసీ చైర్మన్ లెక్క కనిపిస్తూ ఉన్నాడు ఇలా ఈ గడ్డ మీద నుంచి. సోదరులారా, వీఆర్ వెరీ హ్యాపీ. అది జరిగితే నాలాంటి వాళ్ళందరం కూడా, మేమందరం కూడా మీతో పాటు మా ఇంటలెక్చువల్ గ్రూపు, ఆ తర్వాత మా పొలిటికల్ గ్రూపులు, మా యువజన సంఘాలన్నీ కూడా అందరూ కూడా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక వేదిక మీద నుంచి ఒక పాయింట్ బయటికి రావాలి, ఆ వేదిక పవర్ఫుల్ అయి ఉండాలి. దానికి మీలాంటి నాయకత్వం ఉంటే బాగుంటుందనేది నాలాంటి సగటు మనిషి అభిప్రాయం సార్. అలాగే సోదరులారా, ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ పొద్దున ఒక లెక్క, ఎందుకో వాళ్ళు మరి తెలిసి రిలీజ్ చేసిరో తెలవక రిలీజ్ చేసిరో, సడన్గా లెక్క వేసిరు. అలా ఏమని వేసిరంటే, జనాభా లెక్కలు వాళ్ళు వేసిరు. సమగ్ర కుటుంబ సర్వేలో గింతమంది ఉన్నారు, ఇప్పుడు గింతమంది ఉన్నారని వేసిరు. నేను అవే లెక్కలు రాసుకుంటూ కూర్చున్నాను. నేను మా సమ్మన్న అందరం, మా కృష్ణమోహన్ అన్న అందరం మాట్లాడుకుంటూ ఇవే లెక్కలు రాసుకుంటూ కూర్చుంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము వాళ్ళే వేసిరు కాబట్టి అది ప్రస్తావిస్తా ఉన్నా.
సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన జనాభా వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్గా అప్పర్ క్యాస్ట్ రాకపోతే ఓ వ్యక్తిని బతిలాడి తెప్పించుకున్నాం మొత్తానికి. అందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2014లో రెడ్డిల జనాభా 10,99,574. 10,99,574 మంది రెడ్డిస్ ఉన్నారు. 2024 ఇవాళ గవర్నమెంట్ చేసిన దాంట్లో గవర్నమెంట్కు సంబంధించిన మనిషి పెట్టిన లెక్కనే చెప్తా ఉన్నా. 10,99,000 నుంచి వీళ్ళు 17,06,867కు వచ్చారు. 10 ఏళ్లలో రెడ్లకు కొత్తగా జన్మించిన వారి సంఖ్య 6,07,000. 10 లక్షల మందికి 6 లక్షల మంది పుట్టిరు 10 ఏళ్లలో. వాళ్ళ లెక్కలే సార్, మనవి కూడా కాదు. 6,07,293 మంది జన్మించారు ఏది రెడ్లలో. ఇక్కడ ఒకసారి మొత్తం బీసీలలో ఉన్నటువంటి ఓ 4-5 ప్రధాన కులాలు తీసుకుంటున్నాం. మనం ముదిరాజ్ సోదరులు అత్యధికంగా ఉంటారని మనం అనుకుంటాం. కొద్దిసేపు వాళ్ళని పక్కకు పెట్టి చూద్దాం, మిగతా చిన్న వాళ్ళే చూద్దాం. మొత్తం గౌడ్లు, యాదవులు, పద్మశాలిలు, మున్నూరు కాపులు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ గారు చేసిరో ఆ సర్వేలో 82,56,370 మంది, 82 లక్షల మందికి ఏమో ఈ 10 ఏళ్లలో పుట్టింది 1,85,740 మంది పుడితే 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లకు 6,07,293 మంది పుట్టిరు. వాళ్ళ లెక్కలే సార్, వాళ్ళ లెక్కలే అందరు కలిసి. మరి నేనేమంటున్నా వాళ్ళ లెక్కలే. ఇప్పుడు నా దగ్గర నేను చూపించి మాట్లాడుతున్నా సమ్మన్న సూడే ఈ సర్కారు లెక్కలని. వాళ్ళు వేసినటువంటి లెక్కలే. ఇక సోదరులారా, 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లు 10 ఏళ్లలో 6 లక్షల మందిని కంటే 12 లక్షలు ఉన్నటువంటి పద్మశాలీలు ఈ 10 ఏళ్లలో 24,000 మందిని కన్నారు అంతే. ఇక 19,77,000 ఉన్నటువంటి యాదవ సోదరులు 2014 లెక్కల ప్రకారం 19,77,000 ఉన్న యాదవ సోదరులు ఈ 10 ఏళ్లలో 39,000 మందిని కన్నారు. రెడ్లు మాత్రం 6 లక్షల మందిని కన్నారు. గౌడ్లు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 15,71,980 అని చెప్పి అలా రాసుకొచ్చి వాళ్ళు వేసిన లెక్కలే. వాళ్ళు ఈ 10 ఏళ్లలో 55,000 మందిని కన్నారు. ఇట్లా మొత్తం కలిపితే 82 లక్షలు ఉన్నటువంటి 4 కులాల బీసీలో ఏమో 1,85,000 మందిని కంటే 10 లక్షల మంది ఉన్న రెడ్లు 6,07,000 మందిని కన్నారు. ఇవి సమగ్ర కుల ఇప్పుడు జరిగినటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నటువంటి కథ. ఇంకా ఇవే కాదు, ఈ ఒక్క లెక్కలే కాదు, నువ్వు ఏ లెక్క అన్నది ఏ లెక్క తీసినా ఇవే బొక్కలు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపిర్రో. బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ దీని వెనకాల జాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్. జాజుల సీనన్న తెలివి కళ్ళ బిడ్డ కాబట్టి దాన్ని పసిగట్టిండు. ఏమని, మనం వీళ్ళు ఇవ్వకపోయినా 50-60% సీట్లలో మనమే గెలుస్తామనేటువంటి మాట చెప్పిండు. 50-60 ఎట్లా గెలుస్తారు బిడ్డ, మీరు 42 కదా అనేది వీళ్ళ లెక్క. ఇప్పుడు 42 మాత్రమే మీకు, మిగతాయి వేరే వాళ్ళకి, మిగతాయి మాకు అనే మాట చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అంతో ఇంతో 50-60% సీట్లు సంపాదిస్తున్న బీసీలను 42 కాడికి తెస్తారనేటువంటి 42% సీట్ల కాడికి తెస్తారు. సరే, మనకంటే ఎట్లాగో రిజర్వేషన్లు లేవు, తక్కువనే. కానీ సీట్లు పార్టీలు వేసే బిచ్చం, సీట్లు అనేవి పార్టీలు వేసేటువంటి బిచ్చం.
రిజర్వేషన్ మన హక్కు. బీసీలకు కావాల్సింది కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలి. మీరు సవాల్ ఇసుకు నేను ఇస్తా దమ్ముంటే నువ్వు ఇస్తావా, ఆయన ఇయ్యడు, మరి నువ్వు ఇయ్యవా? నీ సవాల్ ఏంది నాకు అర్థం కాలే. ఎవరి కోసం సవాళ్ళు చేసుకుంటున్నారు? ఒక ఆయన ఇవాళ బీసీలకు అన్నం పెట్టకుండా నేను సొంటెండ పెడతా దమ్ముందా నీకని అన్నట్టుంది ఆ సవాల్. మీరు ఎవరు సవాళ్ళు చేసుకోవడానికి? హక్కుగా ఈ బీసీలకు దక్కాల్సినటువంటి వాటానివ్వకుండా మేము బిచ్చం వేస్తాము. ఎవరికి కావాలి మీ బిచ్చం? వాళ్ళు మనకు నిధులు ఇవ్వరట, సీట్లు ఇవ్వరట, రిజర్వేషన్ ఇవ్వరట. బీసీ సమాజమా 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు మనకి ఇవ్వరట. మనం ఓటు ఇవ్వకుర్రిగా వాళ్ళకు, మన ఓటు వాళ్ళకి ఇవ్వకండి. ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, మురళీ మనోహర్ సార్ ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలు గెలవాలి, బీసీలు గెలిచి తీరాలి. మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈ దిశగా మనం కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి. నేను టీచర్ల లిస్ట్ కార్లో పెట్టుకొని ఎక్కినప్పుడల్లా ఒకరికి ఫోన్ కొడతా ఉన్నా, సార్ బీసీలకు ఓట్లు వేయాలని. 20-25 వేల ఫోన్ నెంబర్లు ఉన్నాయి నా దాంట్లో కార్లో. మనం కూడా ఎక్కడ మన బీసీలు ఉన్నా, ఎక్కడ టీచర్లు ఉన్నా, మన ఎస్సీ ఎస్టీ బిడ్డలు మైనారిటీ బిడ్డలు ఉన్నా వాళ్ళని కడుపులో పెట్టుకొని మనం ముందుకు తీసుకుపోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ ఇస్తే తప్ప, ఇది నేను అప్పుడే చెప్పిన, ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో బీసీలే గెలవాలి, మెజారిటీ ప్రజలే గెలవాలి. అందుకోసం మీరందరూ కూడా మీ స్థాయిలో మీ బంధువులో మీ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి రాబోతున్నటువంటి ఈ 42% మాటున ఒక 3 కీలకమైన ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అవి మిస్ కాకుండా కూడా చూసుకోండి. ఆ విధంగా ఈ సభ కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇక ఈ సభకు నేను ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నా. తిన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తే ఈ సభ ధమ్కి ఇచ్చి నీ మనిషిని దగ్గర పెట్టుకో, అది మా బీసీల దగ్గర పనిచేయదని చెప్పి నాకు మద్దతుగా నిలబడేటువంటి ప్రయత్నం చేసింది. ఈ సభకు కృతజ్ఞత ఉన్నాయి. అలాగే చాలామంది మిత్రులు కూడా తిన్మార్ మల్లన్నను కాపాడుకోవాలి, నేనే కాపాడుతందుకు దిగి నన్ను కాపాడు ఏం చేస్తారు? తిన్మార్ మల్లన్నకి ఏం కాలే, తిన్మార్ మల్లన్నతోనే అవతలకు ప్రమాదం ఉండొచ్చుంటే వాళ్ళని కాపాడేటోడు కావాలి, కానీ నన్ను కాపాడేటోడు ఎందుకు? కాబట్టి సోదరులారా, ఈ బీసీ ఉద్యమం వర్గ విభేదాలు లేకుండా మా మధ్యలో ఉన్నాయి. కేవలం ఆలోచనలు మాత్రమే, అవి వివిధ రూపాలలో ఉన్నటువంటి ఆలోచనలే. మా అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే, అంతిమ లక్ష్యం మా అందరికీ ఒకటే. ఇవాళ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే మీరు సోదరులారా, మీరెవ్వరు కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి లేదు. గత తెలంగాణ కాదు ఇది, ఎడ్డి తెలంగాణ కాదు. ఈ తెలంగాణలో ఎడ్డి బీసీలం కాదు, ఇలా ఒక్కటైనటువంటి బీసీలం మనమంతా. ఒకప్పుడు 10 మంది బీసీలు కలవాలంటే వాళ్ళు రక్తం ధారపోస్తే కూడా రాలే. 10 మందిని కలపాలంటే ఇవాళ నువ్వు బీసీ మీటింగ్ అంటే తెలిస్తే చాలు, వీడికి ఏడైతుందని నువ్వు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మమ్మల్ని ఐక్యం చేయడానికి మేము కొన్నిసార్లు కొన్ని అస్త్రాలు వాడి ఉంటాం. ఆ అస్త్రాలలో ఇంకా వాడతాం. బరాబర్ బీసీలను ఏకం చేయడం కోసం మేము ముందుకు పోతాం. అలాగే ఇక ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎవడన్నా బీసీల తెరవచ్చి బీసీ జాతుల మీద, బీసీ గొంతుకల మీద, కుత్తుక మీద కాలు పెడతామంటే కాళ్ళు తీసేస్తాం బిడ్డ. మా బీసీల హక్కులను కాపాడుకుంటాం. అలాగే ఈ వేదిక నుంచి నేను 1-2 సూచనలు చేస్తా ఉన్నా. ఇది కళింగా భవన్, పవిత్రమైనటువంటి కళింగా భవన్ ఇక్కడే పక్కకే భగవంతుడు గురు. ఈ కళింగా భవన్లో ప్రారంభమైనటువంటి
ఈ జైత్ర యాత్ర ఇది జిల్లాలకు తీసుకుపోండి. జిల్లా స్థాయిలో మీరు తాత్కాలికంగానైనా కొంతమంది బాధ్యులను పెట్టైనా అక్కడ కార్యక్రమాలు నిర్వహించండి. నేను చిరంజీవులు సార్ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా తాత్కాలికంగా బాధ్యులను పెట్టైనా ఇది జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో జరగాలి. ఇదంతా ఈ చర్చ జరగాలి. మరి మేము కూడా నేనేం చేస్తా ఉన్నా మా తీన్మార్మలన్న టీం తరఫున తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో కులగణన చేయబోతా ఉన్నాం. కులగణన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కులాల లెక్కలను తీసి ఆ గ్రామ పంచాయతీ కూడా అతకబెడతాం. అతకబెట్టి ఇగో ఈ నమూనా కావాలి మాకని చెప్తాం. సో దానికి కూడా మేము అనుకుంటున్నటువంటి అంశంలో ఏమైనా సూచనలు సలహాలు ఉంటే కూడా ఈ సభ ద్వారా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాం మళ్ళా లోపలికి పోయేటందుకు కూడా తాళం ఓపెన్ కాదు, అది దర్వాజా పడ్డది అయిపోయింది. బయటికి వెళ్ళినాం, విజయాన్ని ముద్దాడి రావాల్సిందే మనమంతా, బీసీలమంతా. ఈసారి పుట్టినటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం ఇది ఖచ్చితంగా విజయాన్ని చేరుతుంది. 2028 నాటికి ఈ తెలంగాణ రాష్ట్రం బీసీల దగ్గరకు వచ్చి సలాం కొడుతుంది. ఆ రోజు తీసుకురావడానికి మనమంతా కార్యోన్ముఖులమై ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సార్ చిరంజీవులు సార్, ఇదేదో ఈ లెక్కలు మీరేదో చెప్పినటువంటి లెక్కల మీద మీరు ఎప్పుడు తీసుకుంటున్నారో కార్యాచరణ, అంటే దానికి సంబంధించినది కూడా అందరికీ పిలుపునియండి. సీనన్న కూడా ఏదో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, దానికి సంబంధించి అందరి వర్గాలని కూడా మీరు ఆహ్వానాలు పంపండి. ఇది నీ ఇంటి పంచాయతీ కాదు, నా ఇంటి పంచాయతీ కాదు, ఇది మనందరి జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీ స్థాయిలో మీరు కార్యాచరణ తీసుకోండి. 10 మందిని కూర్చోబెట్టుకొని ఓ 10 మందితో మీ కాలనీల్లో లేకపోతే మీ ఊర్లలోనో లేకపోతే మీ వార్డుల్లో 10 మందిని కూర్చోబెట్టుకొని 10 మంది బీసీలను ఒక్క దగ్గర తీసుకోబెట్టుకొని జరిగిన విషయాన్ని వాళ్ళందరూ చేరవేయండి. అట్లా భావజాల వ్యాప్తిని తీసుకుపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మీడియా కూడా ఈ మధ్య కాలంలో సరే అంతో కొంత ఫ్రంట్ పేజీలో కొంత ఛాయిస్ దొరుకుతూ ఉంది బీసీ ఉద్యమాలకు, బీసీ నాయకులకు. కానీ ఈ టీవీ ఛానళ్ళల్లో తక్కువైపోయింది. బీసీ జర్నలిస్టులకు కూడా చెప్తా ఉన్నా, ఇది మరో తెలంగాణ ఉద్యమము. త్వరగా రండి. ఈ మరో తెలంగాణ ఉద్యమం ఏదైతే సాగుతా ఉందో ఈ ఉద్యమానికి జర్నలిస్టు సోదరులు, అడ్వకేట్లు, ఉద్యోగస్తులు, ఆర్టీసీ వాళ్ళు, సింగరేణి వాళ్ళు, ఇలా ప్రతి ఎంప్లాయీస్ సంఘము, పౌర సమాజం అంతా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అతి త్వరలో ఒక మహా ఉగ్ర రూపంగా దాల్చబోతున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మురళీ మనోహర్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. ఒక్కసారి మురళీ మనోహర్ సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం. ఎందుకు చెప్తా ఉన్నంటే సార్ మీ సెంటర్గా నడవాలి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత ఇది బీసీ సమాజానికి అవసరం. అందుకోసం మీరంతా కూడా, మేమందరం కూడా మీకు కావలసినటువంటి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మురళీ మనోహర్ సార్ని దయచేసి కొన్ని బరువైన బాధ్యతలు ఎత్తుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.